బాబాయ్ నమస్తే బాబు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ఈ రోజు లోకేష్ గారిని కలవడానికి కారణాలేంటి బాబు? మాది వినుకొండ నియోజకవర్గం, ఈపూరు మండలం, ముప్పాళ్ళ గ్రామం మాది. ఈరోజు లోకేష్ గారిని మేము ఆల్రెడీ మనం 2024 ఎలక్షన్స్లో దాదాపుగా పల్నాడు జిల్లా మొత్తం కూడా సుబ్రహ్మణ్యం సామాజిక వర్గం మాది. దాని యొక్క సామాజిక వర్గ పరంగా మేము క్యాంపెయిన్ చేసి వారికి మా బయోడేటా ఇవ్వడానికి నా నామినేట్ పోస్ట్ విషయం మీద మాట్లాడానికి వచ్చాం. నేను చూస్తాను, మీరు ఆల్రెడీ చూశారు కదా, మీరు ఫీల్డ్ వర్క్ చేశారు, కనబడతా ఉంది. నేను చూసి చెప్తాను, మీకు అవకాశం తప్పనిసరి కల్పిస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. బాగుంది, చాలా బాగుందండి, చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పుకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య స్పష్టంగా వారు వింటున్నారు, దానికి స్పందిస్తున్నారు, దానికి సమాధానం చెప్తున్నారు. అంతేగాని ఒక గుంపులుగా ఉండి అందరికీ న్యాయం జరగకుండా కాదు, చక్కగా ఉంది, చాలా బాగుంది. ఈ విధంగా ఉంటే మాకు చాలా, మా కార్యకర్తలకు చాలా తృప్తిగా ఉంది, ప్రజలకు కూడా బాగా తృప్తిగా. అంటే ఇది ఫస్ట్ టైం రావడం మీరు? నేను ఇదే ఫస్ట్ టైం రావడం. నేను మొన్న ఎలా ఉంది ఈ పేద దర్బారు పెట్టి ప్రజల్ని లోకేష్ గారు కలవడం ఎలా అనిపిస్తుంది మీకు చూస్తుంటే? అది సార్, ప్రతి ఒక్కరు వాళ్ళ మొఖాల ఆనందాన్ని చూస్తున్నాను మేము. వచ్చినట్టు ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకుల సమస్యలు వాళ్ళు సార్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తున్నాం మేము. అంటే మా సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి ఆ భరోసాతో వెళ్తున్నారు అనేది ఆలోచన. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది బాబు. ఎలా ఉంది రాష్ట్ర పాలన? ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇటు టీడీపీ తరపు నుంచి కానీ, జనసేన తరపు, బీజేపీ తరపు, అంటే మామూలుగా ఏదైనా రాష్ట్రంలో ఒకే గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకుంటారు. ఇది కూటమి ప్రభుత్వం కదా, ఒకరికొకరు మనస్పర్ధలు లేకుండా ఒక సమానంగా వెళ్తుంది. ఎలా అనిపిస్తుంది? కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించి ఒకే పార్టీగా పనిచేస్తున్నారు. ముందు అగ్రనాయకత్వం బాబు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వర్ కానీ, మన లోకేష్ గారు కానీ, వీళ్ళంతా కూడా అగ్రనాయకత్వం అంతా కూడా ఏకోన్ముఖంగా ఒకే మాట మీద ఉండటం వలన ఇది అంతా ఒకటే ప్రభుత్వం, ఒకటే పార్టీ అనుకుంటున్నారు కానీ 3 పార్టీలు లేదు. కూటమి ప్రభుత్వంగానే ఉంది. పైన మోడీ గారు, కింద ఇక్కడ అంతా కూడా చక్కగా పాలన బాగుంది. ఒక మంచి రెస్పాన్స్ అయితే ప్రజల్లో మంచి ఉంది, బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది పాలన గురించి? మాకైతే చెప్తున్నా కదా, పాలన విషయం అంటే ముందు పారదర్శకంగా, అంత ముందుకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. అంతకుముందు ఉన్నటువంటి ఇప్పటికి చాలా తేడా ఉంది. ప్రజల్ని పరిపాలనలో భాగంగా పోతే పార్టీ కార్యకర్తలు రిసీవ్ చేసుకోవటం కానీ బాగుంది, చాలా బాగుంది. అది కొంత మేమైతే సాటిస్ఫై. గత నేను 1999 నుంచి తెలుగుదేశం పార్టీ క్రియాశీలంగా పనిచేస్తున్నాను. అప్పటికి ఇప్పటికి చాలా కొంచెం, ఇప్పటికి చాలా కొంచెం ఏంటంటే బాబు గారు, లోకేష్ గారు రావడం, కొంచెం ఆయన బాధ్యతలను పంచుకోవడం, అట్లా పని విభజన జరిగింది కాబట్టి కొంత బడ్డను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి నేనే మళ్ళీ గెలవబోతున్నాను, ప్రజలు నేను లేక చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అదేం లేదండి, అటువంటిదేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన వచ్చే ఛాన్సే లేదు. అదేదో ఒక ఛాన్స్ అని అడిగాడు, ఏదో వాళ్ళ నాన్నగారు చనిపోవడం వల్ల ఏదో సింపతితో గెలిచాడు తప్పితే ఇంకా సమస్య లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు, వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే చూడండి, మీరు ఒకసారి చూడండి, నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా మంచి లీడర్ అయ్యాడు. అదే సంధానంతో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఒక ఐటీ కంపెనీస్కి తీసుకొచ్చే పరిస్థితిలో ఉన్నారు. సో దీన్ని బట్టి ఆలోచన చేసుకుంటే అందరూ కష్టపడేటువంటి మనస్తత్వంలో మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనే పరిస్థితి, పార్టీ పరిస్థితి అనేది మాత్రం జరిగేది కాదు. 2047 విజన్ అన్నారు చంద్రబాబు గారు. అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఒకప్పుడు మన 2020 విజన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అది జరిగింది కదా, జరిగి తీరిందా లేదా? ఈరోజు అదే పరిస్థితి ఉంది కదా, రేపు 47 అదే పరిస్థితి వస్తుంది. అంతే, దానికోసం పనిచేస్తారు. అలానే ఇబ్బంది లేదు, మంచి నాయకత్వం ఉంది. భవిష్యత్తులో నారా లోకేష్ గారు కూడా మంచి నాయకులుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మంచి అభ్యుదయ భావంతో, స్వచ్ఛంద భావంతో, స్వార్థం లేకుండా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో యువతకి మంచి భవిష్యత్తు ఉంది, ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళ సామాజిక వర్గం, వాళ్ళ యొక్క చుట్టూ సమాజాన్ని కూడా బాగు చేస్తారు. ఇది వాస్తవం.